క్రైమ్ 9 న్యూస్ కి స్వాగతం. బాపట్ల పట్టణం 11వ వార్డు రాజీవ్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి సోమవారం అత్యాచార యత్నానికి గురైంది. పాపను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న బాపట్ల పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని పాపను పరామర్శించారు. చారవాణిలో ఎమ్మెల్యే వేగిసేనకు సమాచారం ఇవ్వగా మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠిన శిక్షించాలని పోలీసులకు సూచించినట్లుగా పల్లం సరోజిని తెలిపారు. ఈ రోజు 11 గంటలకి ఇందిరానగర్ ఆర్ట్స్ కాలేజీ వెనక ఇందిరానగర్లో ఒక 10 నుండి 11 సంవత్సరాలు ఉంటుంది పాపకి సుమారు వయసు. అమ్మాయికి కాస్త అంటే బాగా తెలివి కూడా లేదు, కొంచెం మెంటల్గా కూడా అమ్మాయి ఉంటుంది. పూర్తిగా ఇది అని అమ్మాయి చెప్పలేని స్థితిలో కూడా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అమ్మాయిని ప్రతి క్షణం అబ్జర్వేషన్లో ఉంచుతూ ఆ అమ్మాయిని ప్రతిరోజు అట్లా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో రాత్రి దయానంద్ అనే మా తమ్ముడు ఇంటికి ప్రేయర్కి వచ్చారు వాళ్ళ హైదరాబాద్ నుండి. అక్కడ ప్రేయర్ అయిపోయింది. రాత్రి గడిచిపోయినాక ఉదయం 11 గంటల టైంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో పక్కింటికి ఆ అమ్మాయి వెళ్ళడం జరిగిందా లేకపోతే అతను తీసుకెళ్ళాడా అమ్మాయి దగ్గర నుండి పూర్తి సమాచారం ఇంకా లేదు. ఆ లోపల అబ్బాయి అతను తలుపులు వేసి ఆ అమ్మాయి నోట్లో గుడ్డబెట్టి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు అయితే ఇవేనండి. డాక్టర్తో కానీ లేక సిఏ గారితో కానీ లేకపోతే కానిస్టేబుల్స్తో కానీ అక్కడ ఏఎస్ఐ గారు లేడీ గారు ఉన్నారు వాళ్ళతో కానీ మేమున్న మా మహిళా టీంతో కానీ టీడీపీ మహిళా టీంతో కానీ అమ్మాయి చెప్పింది ఏంటంటే నన్ను ఇదంతా కొరికేసాడు. తను క్లారిటీగా చూపిస్తుంది ఎక్కడ కొరికాడు అంటే అన్ని భాగాలు అమ్మాయి చూపిస్తుంది. నా నోట్లో గుడ్డ పెట్టాడు, నన్ను కొరికాడు, నా స్కర్ట్ కిందకి లాగేసాడు, డ్రాయర్ ఇప్పేసాడు అని అమ్మాయి మరి తనకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పగలుగుతుంది. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పాలి, చాలా అన్యాయం. ఎందుకంటే అతని వయసు దాదాపు 50 సంవత్సరాల పైన ఉంటాయి. ఆ అమ్మాయి వయసు 10-11 సంవత్సరాలు. ఇట్లాంటిది బాపట్లలో జరగకూడదు, మంచిగా ఉండాలనుకున్నాం కానీ బాపట్లలోనే ఇట్లాంటి ఘోరం జరగటం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా టీం తరఫున ఒక మహిళగా నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. నిజంగా అమ్మాయికి ఏదన్నా కూడా ప్రాణానికి కానీ లేకపోతే అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది జరిగితే అట్లాంటి దౌర్భాగ్యాలు మాత్రం మేము మహిళా టీము మహిళలు అన్న ప్రతి ఒక్కరూ క్షమించేది మాత్రం లేదండి. మేము వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఫోన్ చేసిన వెంటనే ఆయన అసెంబ్లీలో కూడా ఉండి వెంటనే స్పందించారు. ఫోన్ తీసి అమ్మా ఏం జరిగిందని చెప్పేసి సమాచారాన్ని తెలుసుకుని వెంటనే సిఐ గారికి కానీ రూరల్ సిఐ గారికి టౌన్ సిఐ గారికి అదేవిధంగా సిద్ధార్థ డాక్టర్ గారికి అందరికీ ఫోన్లు చేసి వెంటనే ఆయన అసెంబ్లీలో ఉండి కూడా రెస్పాండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇట్లాంటి ఆడపిల్లల విషయంలో ఎప్పుడు మనం హెల్ప్గా ఉండాలమ్మా. తొందరగా అమ్మాయి విషయంలో కేర్ తీసుకోండి. నేను కూడా అసెంబ్లీ ముగించుకుని నేను హాస్పిటల్ దగ్గరికి వస్తాను అని చెప్పేసి వాళ్ళ తాతయ్యతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉండి కూడా మాట్లాడడం జరిగింది. ఇది నిజంగా మేము బాపట్లకి మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇంత మంచి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అది మేము అదృష్టంగా కూడా భావిస్తున్నాము. పార్టీలకు అతీతంగా ఆయన పక్కన పెట్టేసి ఒక మహిళ విషయంలో చక్కగా. మాది రాజీవ్ నగర్ కాలనీ, బాపట్ల జిల్లా బాపట్ల మండలం ఆర్ట్స్ కాలేజీ వెనకాల రాజీవ్ నగర్ కాలనీ. అయితే ఈరోజు ఉదయాన్నే 11 గంటలకి మా అక్క కూతురు చిన్నపిల్ల 10 సంవత్సరాల వయసు పిల్ల. అయితే మా ఇంటి పక్కన ఒక అతను బడుగు నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సుమారుగా ఒక 55-60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఆ పిల్లని ఆట ఆడుకుంటా ఉండగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పండేసుకొని అమ్మాయి డ్రాయర్ తీసి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయి కొద్దిగా మతిస్థిమితం లేని వ్యక్తి, సరిగ్గా మాట్లాడలేదు, సరిగ్గా మైండ్ మెచ్యూర్ లేని వ్యక్తి ఆ చిన్నపిల్ల. అయితే ఆయన మాత్రం అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అరవటం బట్టి పక్కన ఉన్న ఒక 3 ఆడవాళ్ళు వెళ్ళి చూస్తే తలుపు కొడితే తలుపు తీయట్లేదు. కానీ అప్పుడు కిటికీలో నుండి చూస్తే ఆయన ఇట్లా చేస్తుంటే గబాలన తలుపును బలగొట్టి ఆయన్ని బయటికి లాక్కొచ్చి పోలీసులను పిలిచి పోలీసులకు అప్పచెప్పారు. ఆ తర్వాత ఆ పిల్లని హాస్పిటల్ తీసుకొచ్చిన వెంటనే మన లోకల్ ఎమ్మెల్యే గారు వేగేస్ నరేంద్ర వర్మ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడ త్వరగా ట్రీట్మెంట్ అందేలా చేశారు. కాబట్టి మీరు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆ వ్యక్తికి మంచిగా శిక్ష పడి జనాలకి తెలిసే విధంగా మీరు అందరూ చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ మీడియా వారిని కోరుతున్నాను. నేను ఇంకొకసారి మన బాపట్ల జిల్లా కాదు ఎక్కడ ఇలాంటి జరగకుండా మీరు అందరూ దీన్ని సీరియస్గా తీసుకొని అతనికి శిక్ష పడేలా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.